కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి అన్న దానిపై పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిన వాటిని ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. అన్న మాట ప్రకారం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, వృద్ధులకు 3,000 నుండి 4,000కు, వికలాంగులకు 3,000 నుండి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ కోసం ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. దాంట్లో భాగంగా వాళ్ళ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేసాం, ప్రజలకు ఏ విధంగా అందింది ఉద్దేశం ఉంటే వాళ్ళ ప్రతి గ్రామంలో తిరుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవి కూడా ఎంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పాం పెన్షన్స్ ఇస్తామని చెప్పాం, ఆ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేసాం. చాలా పెద్ద దేశంలో ఏ ప్రభుత్వం ఎవరైనా పెన్షన్స్ మొత్తం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో భరిస్తా ఉన్నాం. ఆ రోజు చెప్పినట్టు 3,000 నుంచి 4,000 చేసాం, యువకులకు అయితే 6,000 చేసాం. కొంతమందికి బాగా పడుకుంటే మంచం నుంచి లేవలేకపోతున్నాం, చేసాం. ఇట్లా చాలా పెద్ద ఎత్తున పెన్షన్ 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం పెన్షన్స్. పల్నాడు జిల్లాలో ఏదైతే కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సూపర్ 6 పథకాల్లో ఏదైతే అమలు పరుస్తుందో, ఈరోజు వరకు అమలు పరుస్తున్నాయో వాటన్నిటినీ ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఏదైతే తల్లికి వందనం ఉచిత దీపం పథకంతో 3 సిలిండర్లు, అదేవిధంగా పింఛన్ల కార్యక్రమం 1వ తారీఖు టెన్షన్గా పేదవాడికి ఒక పింఛన్ అనేది ఇంటి దగ్గరికి వెళ్తుంది అంటే ఇది చాలా గొప్పగా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈరోజు పేద ప్రజలందరూ అడుగులు కలిగిన ప్రతి పింఛనుదారుడు ఆనందం పడుతుంది.